చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్, పాంచ్ మినార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రైమ్ కామెడీ జానర్లో వచ్చిన ఈ సినిమా కథేంటి? రాజ్ తరుణ్కు హిట్ అందించిందా? పూర్తి రివ్యూ చదవండి. టైటిల్: పాంచ్ మినార్. నటీనటులు: రాజ్ తరుణ్, రాశీ సింగ్, అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవివర్మ, సుదర్శన్, కృష్ణ తేజ, నందగోపాల్, ఎడ్విన్ లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరులు. నిర్మాణ సంస్థ: కనెక్ట్ మూవీస్. సమర్పణ: గోవిందరాజు. రచన దర్శకత్వం: రామ్ కడుముల. నిర్మాతలు: మాధవి, రెడ్డి. సంగీతం: శేఖర్ చంద్ర. డిఓపి: ఆదిత్య జవ్వాది. విడుదల తేదీ: నవంబర్ 21, 2025. రాజ్ తరుణ్ ఖాతాలో హిట్ పడి చాలా ఏళ్లు అవుతుంది. ఆయన నుంచి వరుస సినిమాలు వస్తున్నాయి కానీ కొన్ని అయితే రిలీజ్ అయిన విషయానికి తెలిసేలోపే థియేటర్స్ నుంచి వెళ్లిపోయాయి. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు ఈ యంగ్ హీరో. కాస్త గ్యాప్ తీసుకుని ఈసారి క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ పాంచ్ మినార్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రంతో అయినా రాజ్ తరుణ్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే, కృష్ణ చైతన్య అలియాస్ కిట్టు ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. ప్రియురాలు ఖ్యాతి ఒత్తిడి చేయడంతో సాఫ్ట్వేర్ జాబులో జాయిన్ అయ్యానని అబద్ధం చెప్పి క్యాబ్ డ్రైవర్గా పని చేస్తుంటాడు. డబ్బులు ఎక్కువ వస్తాయనే ఆశతో తనకు చెవుడు ఉన్నట్లుగా నటిస్తాడు. ఓ రోజు ఇద్దరు కిరాయి హంతకులు కిట్టు క్యాబ్ని బుక్ చేసుకుని అతని ముందే గ్యాంగ్స్టర్ చోటుని హత్య చేస్తారు. ఈ హత్య చేసినందుకు మూర్తి వారికి 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తాడు. ఆ డబ్బుని తీసుకునేందుకు వెళ్తున్న క్రమంలో హంతకులు పోలీసులకు చిక్కుతారు. చెవిటివాడిలా నటించిన కిట్టు హంతకులకు తెలియకుండా ఆ డబ్బుని కుట్టేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈజీగా వచ్చిన డబ్బు కిట్టుకు ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టింది? తనను చంపేందుకు కుట్ర పన్నిన హంతకులు, సిఐల నుంచి కిట్టు ఎలా తప్పించుకున్నాడు? చివరకు 5 కోట్ల రూపాయలు ఎవరికి దక్కాయి? ఈ కథకు పాంచ్ మినార్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, ఇదొక మంచి క్రైమ్ కామెడీ సినిమా. ఉద్యోగం సాధించాలనే క్రమంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనుకునే ఓ కుర్రాడు ఎలాంటి సమస్యలో ఇరుక్కున్నాడు అనేది ఈ చిత్ర కథాంశం. కొత్త కథ అని చెప్పలేం కానీ జానర్కు తగ్గట్లు ప్రతి సందర్భంలో నుంచి థ్రిల్, వినోదాన్ని పుట్టించే ప్రయత్నం చేశాడు దర్శకుడు రామ్ కడుముల. ఒకవైపు నవ్వులు పూయిస్తూనే మరోవైపు తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని పెంచేలా చేశాడు. హీరో పాత్ర ప్రాబ్లమ్స్లో నలిగిపోతున్న ప్రతిసారి ప్రేక్షకులు నవ్వుతారు. చోటు తండ్రి మరణించే సీన్తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హీరో ఎంట్రీ, ఉద్యోగం కోసం ఆయన పడే పాట్లు అన్నీ నవ్వులు పూయిస్తాయి. చోటు హత్య తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది. పాంచ్ మినార్ పదం కిట్టు జీవితాన్ని ఎలా మార్చేసిందనేది తెరపై చూడాల్సిందే. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితీయార్థంలో కథనం పరుగులు తీస్తుంది. తన ప్రాణాలతో పాటు డబ్బుని కూడా రక్షించుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు అలరిస్తాయి. చిన్న చిన్న ట్విస్టులు థ్రిల్లింగ్ కలిగిస్తాయి. ఇక క్లైమాక్స్లో వచ్చే ఓ ట్విస్ట్ అదిరిపోతుంది. ఎలాంటి వల్గారిటీ, రక్తపాతం లేకుండా ఫ్యామిలీ అందరూ కలిసి హాయిగా నవ్వుకుని చూసే క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ఈ పాంచ్ మినార్. ఎవరెలా చేశారంటే, కిట్టు పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా నటించాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన చిత్రాలతో పోలిస్తే ఇందులో రాజ్ తరుణ్ చాలా హుషారుగా కనిపించాడు. ఆయన పాత్ర సమస్యల్లో ఇరుకున్న ప్రతిసారి ప్రేక్షకుడు నవ్వుతాడు. ఖ్యాతి పాత్రకి రాశీసింగ్ న్యాయం చేసింది. ఇక నెగటివ్ షేడ్స్ ఉన్న సీగా నితిన్ ప్రసన్న చక్కగా నటించాడు. కామెడీ విలంగా అజయ్ ఘోష్ తనదైన శైలిలో నటించి మెప్పించాడు. సుదర్శన్, లక్ష్మణ్లు పంచ్ డైలాగ్స్లో నవ్వులు పూయించారు. మరోవైపు హీరో తండ్రిగా బ్రహ్మాజీ తెరపై కనిపించేది కాసేపే అయినా బాగా నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం, పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ చాలా షార్ప్గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంగా ఉన్నాయి. మొత్తంగా పాంచ్ మినార్ ఒక డీసెంట్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్. కొత్తదనం లేకపోయినా థ్రిల్లింగ్, కామెడీ అంశాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. రాజ్ తరుణ్ ఖాతాలో హిట్ చేరిందా లేదా అనేది ప్రేక్షకులే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.